127 సంవత్సరాలు అందరూ ఉపవాసముడి ప్రార్థనలు చేయగా చట్టములు మార్చేశాడు, దుష్టులను సంహరించాడు, దేవుని ప్రజలు పండగ చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఉపవాస ప్రార్థనలే కదా సంఘాన్ని నిలబెట్టాయి, ఉపవాస ప్రార్థనలే కదా సేవకులు మనకు అందించాయి, ఉపవాస ప్రార్థనలే కదా సేవ ఈ రీతి నిలబడటానికి కారణం. అలాగనే ఏమనుచున్నాను, ఉపవాసం ఉంటే చాలు, అన్నం మానేస్తే చాలు, మీరు గుద్దులాడుకోండి, గొడవలు పెట్టుకోండి, తిట్లుకోండి, ఇష్టానుసారంగా బతకనని చెప్తున్నానా? లేదు. కుదురుగా బతికితేనే ఉపవాసం అనుకోవద్దు, కుదురుగా బతకాలి, తిండి నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆపాలని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పారా భక్తులంతా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు చూస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారు గనుక. నీ దేవుడు ఏ దిక్కునకు తిరగను? ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నటువంటి ఉద్యానవనము దిక్కునకు తిరిగను. వారి మొర్ర ఏమిటి, వారి ప్రార్థన ఏమిటి, వారి దుఃఖం ఏమిటి, వారి కన్నీరేమిటి? ఇదిగో దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతున్న ఒక సత్యం. దావీదుతో ఉన్నటువంటి mighty men of David, around 400 to 600 people, they're all warriors and mighty men of God, but still they fasted and prayed and sanctified themselves before God so that God could move with a compassionate heart towards them and bless them. దేవుని సన్నిధిలో ఉన్న పానముల మన ఉపవాసము నుండి ప్రార్థనలు చేసి ధన్యులైపోయినారు బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆ దిక్కునకు ఎందుకు వచ్చాను, ఎందుకు వారిని చూశాడు? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఈ మాటలు గమనించండి బిడ్డలారా. యేసు ఏమాయను, అతడు ఏ దిక్కునకు తిరిగిన అనేది కదా మన ప్రశ్న. ఏం జవాబు చెప్పుకున్నా? ఉద్యానవనమునకు వచ్చను. ఉద్యానవనం అనగా సంఘమే. సంఘములో ఎందుకు చూస్తున్నాడంటే వారు ఉపవాసం ఉన్నారు గనుక, కన్నీరు విడుస్తున్నారు గనుక, ప్రార్థనలు చేయించున్నారు గనుక, దేవుని సేవించుచున్నారు గనుక ఆయన వారిని చూచుచున్నాడు. ఇలా చూస్తున్న ఆయన మరొక విశేషం చెప్పాడు. ఆయన చుట్టూ చూస్తున్నాడంట. ఏంటయ్యా, ఏం కావాలి? ఈ కార్యము చేసిన వ్యక్తిని కనుగొనవలనని ఆయన చూస్తున్నాడా? ఇంతకీ ఏ కార్యం అది? స్వస్థత కార్యం చేసిన వ్యక్తిన? అమాయకంగా మాట్లాడతాం కాదు. ఈ కార్యము చేసిన వ్యక్తిని చూడవలనని ఆయన, కనుగొనవలనని ఆయన చూస్తున్నాడు. ఏ కార్యం అది? సండే స్కూల్ మాట్లాడబాకండి. అది ఆన్సరు. ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన ఎడల స్వస్థ పడుతును, బాగుపడుదును అనుకొని వచ్చి విశ్వాసంతో ముట్టుకుందంట. ఈ కార్యము చేసిన వారిని ఆయన కనుగొనాలని చుట్టూ చూస్తున్నాడు. ఎవరు ప్రభువా, నన్ను ఎవరు ముట్టుకుని? బోల్డ్ మంది మీద పడుతున్నారండి. మీరు మరి అలాగ మాట్లాడతారేంటండి? కాదు కాదు కాదు. ఎవరు విశ్వాసముతో నా దగ్గరికి వచ్చారు, నా వస్త్రపు చెంగును ముట్టితే మాత్రమే స్వస్థత వస్తుంది నమ్మి ఎవరో తాకారో, ఎవరు విశ్వాసంతో వచ్చారో, ఎవరు ఆశతో వచ్చారో, ఎవరు ఆటంకములు అధిగమించి వచ్చారో, ఎవరు నన్ను తాకుటకు ప్రయాసపడుతున్నారో, ఎవరు నా వస్త్రం ముట్టుకుంటే చాలు అని విశ్వసిస్తున్నారో వారి వైపు ఆయన చూస్తున్నాడా? డబ్బులున్న వారి వైపా, తెలివైన వారి వైపా, బాగా పాడగలిగిన వారి వైపా, మాట్లాడగలిగిన వారి వైపా, చమత్కారంగా ప్రసంగించగలిగిన వారి వైపా? కాదు, విశ్వాసముతో తనను తాకుచున్న వారి వైపు దేవుడు చూస్తున్నాడా? ఈ ఉపవాస కొడుకులని టార్గెట్ అదే. నేను మా సంఘంలో చెప్పాను ఆ మధ్య మాట, నన్ను తాకు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నన్ను ముట్టుకో ప్రభువా. ఇంక మీ ఊర్లో అయితే ఒక నన్ను ఎత్తుకో ప్రభు అని కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదే, చిన్నప్పుడైతే ఓకే, ఇంక పెద్దయ్యాక కూడా ఎత్తుకోవాలని పోకూడదుగా. అంటే ఆత్మలో నేను చెప్పేది, రక్షించబడిన కొత్తలో అది 100% కరెక్ట్, దాన్ని నేను తప్పుడు తగలేదు. కానీ ఆత్మలో ఎదిగి 20 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలు అయిపోతాడు ఇంకా ఎత్తుకో అంటే కుదరదు. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య. మరి ఎప్పుడు అవుతావురా పెద్ద? బాప్తిసం మంది 15 సంవత్సరాలు అయిపోయింది, సిగ్గులేదు ఇంకా చిన్న గొర్రె పిల్ల అంట. ఇంకా మెల్ల మీద కూర్చొని మోయబడే రకం కాదు. నీ రాజును భుజమున మోసే ఆ స్థాయికి నీవు వచ్చేసేయాల.
చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా రోడ్డు మీద గాడిద కనపడితే నాకన్నా ఇదే బెటర్ అనిపించిందా? అనిపించదు. అనేకమైన జంతువుల కంటే ప్రభునెంతో శ్రేష్టముగా హల్లెలూయా అంటావుగా. మరి గాడిద చేసిన పని ఏం చేయలేకపోతున్నావు? ఎప్పుడైనా కాకి వస్తే అబ్బా ఎంతటి ధన్యజీవి ఈ కాకి, నాకిట్టి సౌభాగ్యము లేదే, ఆహా కాకి నువ్వు ధన్యురాలు అంటావా? కదా, నేను అనేకమైన పిచ్చుకల కంటే వీటికంటే శ్రేష్టం. మరి కాకి చేసిన పని చేయలేదే. ఇదే పేరుకి మాత్రం నేను కాకి కన్నా శ్రేష్ఠుడను, గాడిద కన్నా బెటరు. మరి కార్యములు మాత్రం మరి ఏమీ లేవండి ఆ విధంగా. మరి ఇది పేరు గొప్ప ఊరు దెబ్బ, ఎందుకు వచ్చిన పనులు? క్వాలిటీ ఉండాలి కదండి. పరీక్షలు రాసిన పిల్లగాళ్ళు ఎవరినంటే సరే సూపర్ రాశానంటాడు, ఆ నెంబర్ పేపర్లో ఉండదు. 100కి 2-3 రాయలని నెడుతారు. చాలామంది ఈజీగా వచ్చేసింది పేపర్ తెగరా. ఇన్విజిలేటర్ నాకు ఎడిషనల్ సీట్లు ఇవ్వలేక చచ్చిపోడు అంటాడు వీడు. పాప ఎంత ఎత్తికిన పేపర్లో నెంబర్ ఉండదు. ఒకటి తెగ చదివేసినట్టు కనపడ్డాడు. ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందంటే చెప్తాడు. ఆ నెంబర్ ఈయన ఒరే ర్యాంక్ అడిగానా సెల్ నెంబర్ అడిగానా నేను ఆడంత పొడుగు చెప్పాడు నెంబర్ అండి. ఆడ ర్యాంక్ అంత వచ్చేసింది. మరి ఏం చేయమంటావు అని అంత పెద్ద ర్యాంక్ వచ్చింది. మరి ఆ క్రికెట్ ఆడతాం మానేసి, సినిమాకి వెళ్తాం మానేసి, కొంచెం పరీక్షలప్పుడు చదువుకుని ఎడితే బాగుండేది కదరా. ఇంటి పట్టున కూర్చొని చదువుకున్నాడు, వంటింటికి కుందేయాలన్నావా, ఆడిని ఎటకారం వాడావా, నువ్వు బేబత్సం అన్నావా, నీ నెంబరేమో ఏసు రక్తం ఏం చెప్పి సెల్ ఫోన్ వచ్చింది ర్యాంక్ నీకు. అవన్నీ కంట్రోల్ పెట్టుకుని ఎడితేనే రాకుండా ఎత్తబడేది. ఓహో తినే వోల్తే తిని, తిరిగే వోల్తే తిరిగి, నాన్ స్టాప్గా వాడబడి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడో. ఒక 80 సంవత్సరాల పెద్ద మనిషి నాకు కనపడితే, అయ్యగారు మీ ఉపవాస అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు మాలాంటి వాళ్ళకి చాలా ఆశీర్వాదం అంటే ఆయన అన్నాడు, కొడుకా దేవుని కృపను బట్టి నాకు అవసరం ఎప్పుడు రాలేదురా అన్నాడు. ఊరిని 80 సంవత్సరాల వయసు అంట, 50 ఏళ్ళగా సేవ చేస్తున్నాడు అంటే ఒక్కరోజు ఉపవాసం ఉండదు మనిషి. నీకు యేసు ప్రభు హృదయం ఎలాంటిది పెట్టినా ఇంజిన్ మట్టికి ఎక్కాల్సింది పెట్టాడు అబ్బాయి తెగ తినేసి. 80 సంవత్సరాలకు ఒక్కరోజు ఆప్షన్ లేదండి తండ్రి. రాళ్ళు వేసి జరిగేస్తున్నాయి మనకి. అది సాక్ష్యం. కొడుక దేవుని కృపను బట్టి అర్ధరాత్రి తిన్నా రాళ్ళు తిన్నా అరిగిపోతున్నాయి కొడుక. ఇక 80 సంవత్సరాల సేవా సాక్ష్యంలో గొప్ప మర్మం అద్భుతం ఏమీ లేదు, రాళ్ళు అరగాయించేసుకోవటమే. తప్పు కదా. తరచుగా ఉపవాసాలు, అరుదుగా కాదు, తరచుగా. అలా లేకపోతే శరీరం నలగదు. శరీరం నలగొట్టకపోతే దేహ విమోచన లేదు. దేహ విమోచన లేకపోతే మళ్ళీ సంఘం ఎత్తబడ్డ కూడా విడవబడ్డ బయట ఇక్కడే ఉండి మళ్ళీ అప్పుడు మళ్ళీ పాడుకోవటమే. ఎస్ రాజుగా వచ్చాడు వెళ్ళిపోయాడు రా నాయన. యేసయ్య రాక నిజం కాదంటారా? అదంతా బట్టి భ్రమ, అభూత కల్పన. యేసు రాక నిజమైతే నువ్వు సిద్ధపడాల్సింది కూడా నిజమే. అది నిజమైతే దేహ ప్రాధాన్యము తగ్గాలి, సుఖభోగములను వెలిసెల్లకూడదు, నలగొట్టాలి. దట్ ఈస్ ద బెటర్ వే టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఎటు చూస్తున్నాడట? ఈ కార్యము చేసిన వారు, ఏ కార్యం చేసిన వారో తనను తాకాలని జనములను దాటుకొని, ఆటంకములు దాటుకొని, రక్తస్రావపు స్త్రీ కనుక ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు అనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అట్టి ప్రమాదకరమైన స్థితి చచ్చని లోపు యేసయ్య వస్త్రం చెంగును తాకుతాను నేను. మనకంత ప్రమాదం ఉందా? మనకంత వ్యతిరేకత ఉందా? ప్రభు దగ్గరకు వస్తే రాళ్ళతో కొట్టి చంపేసేంత పరిస్థితి ఉందా? అయినా సరే దాన్ని సార్లు చెప్పకపోతే మరి సాగితే మేము వస్తాం కదండి, మాకు సాగుతలేదండి. సాగదీస్తాను నానా. మొన్న ఒక తమ్ముడు మా సంఘంలో జ్వరం పడ్డాడు. 15 రోజులు లంకన మెడిచాడు డాక్టర్ హాస్పిటల్లో. సూదుల ద్వారా ఎక్కుతువే, ఇడ్లీ కూడా పెడతగలేదు 15 రోజులు. నీరసం అయిపోయాక ఇంటికి వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశా. చాలా నీరసం అయిపోయింది, ఇడ్లీ కూడా పెట్టలేదయా, 15 రోజులు పచ్చి మంచిలు తాగలేదు ఆయన అన్నాడు. నేను అన్నాను, పోలే నాన్న, మరి జ్వరం వస్తే తప్పదు కదా నాన్న, నీ ఆరోగ్యం కోసమే కదరా అని. మరి శ్రమలో ఉన్నవాడిని ఆదరించాలి కదండి. ఏదో ఓదార్పు మాటలు ఎన్ని చెప్పినాడు ఆగుతలేదు.
ఏందిరా అసలు దేవుడు ఎందుకు నన్ను కనికరించలేదు? 15 రోజులు ఒక్క మాటతో స్వస్థపరచవచ్చు కదా, వచ్చి మంచీలు దాక్కుని స్వస్థపరచలేక కాదురా, నువ్వు సంవత్సరంలో ఉపవాస కొట్టలు రాలేదు కదరా, బాకీ తెచ్చేసాడు ఆడు. అయ్యారు నిజమేనంటావా? పదిహేను రోజులు అంటే ఇడ్లీ కూడా పెట్టలేదండి. అడిగి దిగిలెట్టేసుకున్నాడు. ఇంటికి వచ్చి ఇప్పుడు తినరా అంటే ఇప్పుడు తింటాను కానీ నాకు ఎందుకు పెట్టలేదు 15 రోజులు అన్నాడు. మరి వారానికి ఒక పూట ఉంటే ఇంత బాకీ పడపోను కదరా, ఈఎంఐలు కట్టుకుంటే కారు ఎందుకు పట్టుకుపోతారా, నువ్వు కట్టలేదుగా, అప్పుడు వచ్చి ఏడు తెలగవుతుంది. భక్తులు ఎందుకో కోపంగా ఉన్నారు. పోనీ ఇట్లాంటి బోధ మానేసి నా ప్రాణమా తినము చొక్కించము అది చెప్పనా? పోనీ మహా పాపం అండి. బైబిల్లో ఉన్న మాటను మనం అంగీకరిద్దామో వద్దంటారా? నేను అంటాను, ఆమెకు అన్ని ఆటంకాలు ఉంటే కూడా, అంత బలహీనత ఉంటే 12 సంవత్సరాలుగా నరక యాత్ర పడుతూ కూడా ఇంత జనాన్ని దాటుకొని రాళ్ళతో కొట్టే సమాజాన్ని దాటుకొని చచ్చే బతికేలో సత్యంలో పెళ్ళి ఏసై వస్త్రాభిషేకం తాకాల. నన్ను తాకు ప్రభా, నన్ను దర్శించు ప్రభా కాదు. ఈ కూటంలో మనము దేవుని సింహాసనాన్ని తాకాలి, ఆయన బలిపీఠాన్ని చేరాలి, మన కన్నీరు ప్రభు పాతాలను తాకాలి, మన చేతులని వస్త్రపు చెంగును తాకాలి. నమ్మిద గట్టిగా నేను చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ టార్గెట్గా మనం ప్రార్థన చేద్దాం. ఈ 3 దినాలు దేవుని మందిలో ఉన్నాం అన్న పానములు మర్చిపోదాం. ఇప్పుడంటే చెన్నై గారు ఇంటికి వెళ్తా వదులుతున్నాడు కానీ ఇదివరకు అయ్యగారు వదిలాడు మనల్ని. 3 రోజులు ఉపవాసం కొట్టమంటే ఇక్కడే, అవునా కాదా? మర్చిపోయారు బ్యాచ్ అంత కొత్త వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఎవరు కనపడతలేదు నాకు. మా బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరమ్మా, నూతన తరం వచ్చేసింది, రక్తం ఏం చేయం. ఇదివరకు ఉపవాసం కొట్టాలంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు అసలు 2 జతలు బట్టలు తెచ్చుకొని గుళ్ళో ఉండటమే, ఏమన్నా గారు? ఇప్పుడు అంతా నాజుకు తరం వచ్చింది, ఇబ్బంది ఎందుకు, ఏసీ లేకపోతే ఆ గంట కూడా నిద్రపోతలేదు జనమని. ఫోన్లో ఇంటికి వెళ్ళండి, అన్నం తినకండి, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేయమంటే ఎలాగో ఇంటికి వెళ్ళాం కదా, ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఏదో కనపడుతుంది మైక్రోవన్లో పెట్టి కీకీలు అడిచేసి. మరి ఎందుకు చేతనో మరి ప్రభు ఆ విధంగా, మరి ప్రభు ఎందుకు నాన్న ఉండలేకపోయాను బాబియా, నీరసం వచ్చేసింది, కాలు చేతులు లాగేసింది, తినేసాను కదా, మరి ఎందుకో ప్రభు ఆ విధంగా ఎందుకు చేస్తాను నాన్న? మారు మనసు పొందొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ ఉపవాస కూడా టార్గెట్ చేయాలి తెలుసా? ప్రభు మనల్ని తాకడం కాదు, మనమే దేవుని సింహాసనాన్ని చేరాలి. మన కన్నీరు ప్రభు పాదాలను తాకాలి, మన మొర్ర దేవుని సింహాసనాన్ని చేరాలి, మన చేతులైన వస్త్రపు చెంగును తాకాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తన వైపు చూడు ప్రభా, నీ మాట చాలు, నీ చూపు చాలని మనం ఎడుతుంటే జక్క వెళ్ళి నేను ఆయన చూడాలన్నాడు. ఏం క్వాలిటీ సార్? మనకెంతసేపు ఆయన చూస్తే చాలు. ఆయన కూడా ఉంటుంది కదా, నా బిడ్డలు నా వైపు చేరు చూడాలని. ప్రభా నేను కొంచెం బిజీగా ఉంటాను, అప్పుడు నా ఇంక చూస్తుండ ఆయన. ఇది ఎక్కడి స్కీమురా నాయన? పాపిష్టి మనిషి, అవినీతి అనకుండా చెట్టెక్కేసి ఏమన్నాడు, నేను యేసును చూడాలంటే మురిసిపోయాడు దేవుడు. అందరూ స్వస్థతల కోసం డబ్బుల కోసం వస్తున్నారు, ఇతను నన్ను చూడాలని వచ్చాడు అని సంతోషపడిపోయి అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళి అతని పాపాన్ని బయటికి గంటి అతని నీతివంతుడిగా మార్చి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యం పాజిటివ్గా చెప్పి అతని సమాజంలో విలువని పెంచి ఘనపరిచిన అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఈ కార్యము చేసిన వారిని చూడాలనుకుంటున్నాడు. ఏ కార్యం? డబ్బులు ఇచ్చిన వల్ల, హంగు ఆర్భాటమా? కాదు, ఆయన్ని తాకాలి అని తాపత్రయపడుచున్న వారిని. అతడే దిక్కునకు తిరిగాను, తనను తాకుటకు జనములను దాటి వచ్చుచున్న వారి వైపు తిరిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధుల్లోకి వెళ్తే యేసుప్రభు సమాధిలో ఉన్నాడా? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మీ మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దూతలు అడిగారు. ఒక పెద్ద ఆయన రాశాడు, లేడు యేసయ్య సమాధి ఒడిలో, మతవాద సిద్ధాంత సరిహద్దులో,
ఈ వాదాల్లో, సిద్ధాంతాల్లో, సమాధుల్లో లేడు. మరి ఎక్కడున్నాడు? ఖాళీ సమాధిలో ఇంకా శ్రమ తీరాన యేసున్నాడు. ఎక్కడ శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నాయో ఆ బాధల తీరాలలో ఉన్న ప్రజల దగ్గర యేసు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? లేడు, గలిలయకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంతమంది మనుషులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక గదిలో తలుపులు వేసుకునే బిడ్డలు ఉన్నారు. వారికి సమాజాన్ని ఎదుర్కొనే శక్తి లేదు, కానీ యేసయ్యను మర్చిపోయే మనసు కూడా లేదు. గదిలో ఏడుస్తున్నారు. ఆయన వారి దగ్గరికి వెళ్ళుచున్నాడు. మహా అపోస్తలుల కాదని తన వెతుక్కుంటూ సమాధుల తోటలోకి వచ్చిన ఆడబిడ్డ మగ్దలని మరియకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏ దిక్కునకు తిరిగినో ప్రార్థించుచున్న వారి దిక్కు, ఉపవసించుచున్న వారి దిక్కు, ఆయన వస్త్రమును తాకుటకు ప్రయాసపడుతున్న వారి దిక్కు, ఆయన చూడాలని మీదికి ఎక్కుచున్న వారి దిక్కు ఆయన చూచుచున్నాడు. మండుతున్న పొదను దాటిపోతున్నావా? మండుతున్న సంగమును దాటిపోతున్నావా? మండుతూ ప్రకాశిస్తున్న అగ్ని వంటి దైవజనులను దాటిపోతున్నావా? ఈ అభిషేకం ఏమిటి? ఈ అగ్ని ఏమిటి? ఈ ప్రభావం ఏమిటి? నాకు కావాలి కృప అని సమీపించుచున్న వారిని, ఈ ఆసక్తి కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకెందుకు లెమ్మని మోషే సాగిపోతే మోషే లైఫ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేదా? గొర్రెలు మానేసి మహాజనమును విమోచించే నాయకుడు అయ్యేవాడా? ఒక దైవజనుడు 5:35 యోహాను సువార్త, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆ జనం ఏం చేశారట? కొంతకాలమే ఆయన వెంబడించారట. మండుతున్న సేవకుని వదిలేస్తున్నావా? దేవుని అగ్ని చేత అభిషేకించబడ్డ దైవజనుని వదులుకుంటున్నావా? నాకు సంబంధం లేదన్నట్టుగా సాగిపోతున్నావా? ఈ కార్యము చేసిన వారిని ఆయన చూస్తున్నాడు కదా. రెండవ మాట, మండుచున్న పొద దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారిని యేసయ్య చూస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద పడితే చాలు బిడ్డ. ఆయన చల్లని చూపు నీ మీద పడితే చాలు నానా. 40 సంవత్సరాలుగా జీవితానికి పరమార్థం లేదా, ఇంతేనా నిరాశలో ఉన్న ఒక వ్యక్తిని ఒక్క రాత్రిలో 30 లక్షల మందిని విమోచించే మహానాయకుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా కొరకు ద్వారములు తెరవబడవా? నేను పరవాసిగా ఉండడమేనా? పరోగా భయపడి దాక్కోవడమేనా? మామగారికి పెళ్ళిచ్చినందుకు ఈ గొర్రెలుగా ఇంతేనా నా బతుకు అనే పరిస్థితిలో నుంచి అతను ఏమేంటి తెలుసా? నీకు ద్వారాలు తెరవబట్టం విన్నానా? అతడు నింగిని తెరిచే సేవకుడై, సముద్రాన్ని చీల్చే సేవకుడై, బండను చీల్చే సేవకుడై, చివరికి నేలను చీల్చే సేవకుడై, అటువంటి దైవజనుడు మరొకడు లేడని స్థాయిలోకి వచ్చేసాడా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే నేను మోషే వంటి ప్రవక్తను అని చెప్పుకున్నాడంటే మోషే స్థాయి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎంత ఆశీర్వాదం, ఎంత ఘనత. ఎక్కడ వచ్చిందో టర్నింగ్ పాయింట్ మోషేకి? నక్కం దొక్కాడా? ఏదైనా ఎదురొచ్చిందా? ఈశాన్యమును తేలికయ్యి మనోడికి పైకి వచ్చాడా? మంట ఈ మూలం పెట్టాక క్లిక్ అయిందా? ఇవన్నీ వినడానికి బాగుంటాయి సార్. క్రైస్తవ్యములో ఇలాంటి అదృష్టాలకి, జాతకాలకి అవకాశం లేదు. దేవుని కృపపై ఆధారపడి బ్రతకాలి. ఆమేన్. మోషే గారికి టర్నింగ్ పాయింట్ ఎట్ట వచ్చింది? మండుచున్న పొద వైపు ఈ తట్టు వెళ్ళి ఆ వింత ఏమిటో చూచెదననుకొని మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే విడలారా, నాకెందుకు లేమని వెళ్ళిపోతున్నావా? దేవుడు దిగి వచ్చింది నీకోసం కాదా? మండుతున్న పొదలోకి వచ్చింది నీకోసం కాదా? అగ్ని చేత భగభగ మండుతున్న ఒక్క ఆకు కూడా కాలిపోకుండా పచ్చగా ఉండడం దేవుని కార్యము కాదా? ఇది విశేషము కాదా? నాకు సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోతున్నావే. ఎక్కడ అగ్ని ఉన్నదో, ఎక్కడ అభిషేకం ఉన్నదో, ఎక్కడ ప్రభావం ఉన్నదో, చల్లారిపోయినా చేస్తున్న పని కాదు, మండుతున్న సంఘమేదో నువ్వు అక్కడ ఉండాలి. నీ ఆసక్తిని చూస్తాడు దేవుడు. ఆయన మోషేను చూచాడు, గతం అయిపోయాడు. దైవజనుడు లైఫ్ టర్న్ అయిపోయింది. 40 సంవత్సరాల దుఃఖం పోయింది.
నిన్ను మా మీద అధికారినిగాను తీర్పరిగా పెట్టిన వాడెవడో అన్న జనం మీదకి దేవుడు అధికారినిగా తీర్పరిగా పంపించేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకమంతను సంచారము చేయుచున్న యెహోవా 7 కనులు ఏం చేసినాయి? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఊనుట చూచి సంతోష. అతడే దిక్కునకు తిరిగెను, ఉద్యానవనమునకు తిరిగెను. ఉద్యానవనములో ఏమి చూచుచున్నాడు? ఆయనకి ఏం కావాలి? ఆయన ఏమి కోరుతున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఉన్నా, చంపేసి అంత డేంజర్ ప్రజల చుట్టూ ఉన్నా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నాడా? ఈ లోకం ఎట్టిపోతున్నా యేసును చూడాలని తాపత్రయపడుచున్న వారి వైపు చూచుచున్నాడు. మండుచున్న పొద వైపు వచ్చుచున్న వారిని చూచుచున్నాడు. ఆమేన్. మరొక మాట, లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా 7 కన్నులట. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు అంటే ఏంటి? టాపీ మేస్త్రి చేతిలో ఉంటుందే తూకం, ఓడంబరం మీద అంటారుగా. ఒక వరుస మట్టపు గుండు ఒక లైన్ కట్టాడు, చెక్ చేస్తాడు అంతా క్రమంగా ఉందా లేదా. ఏదైనా ఒక రాయి వరుసకు తేడా వస్తే దాన్ని నరుకుతాడు, కొడతాడు. ఎట్లోకట్లా దాన్ని మూలరాయికి సెట్ చేస్తాడు. మూలరాయి ఎవరు మనకి? మన ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మనమందరము సజీవరాల్లో మనందరినీ ఆ రాయికి తగ్గట్టుగా సెట్ చేయాలా. ఆ రాయి ఎట్లా ఉందో మనం అట్లా ఆ లైన్లోకి వచ్చేయాలా. ఆమేన్ అనండి. ఆయన వదులుకొని వచ్చాడు, మంద అదే క్రమం. ఆయన దిగి వచ్చాడు, మంద అదే క్రమం. ఆయన తగ్గించుకున్నాడు, అదే క్రమం. ఆయన ఓర్చుకున్నాడు, మంద అదే క్రమం. ఆయన సహించాడు, అదే క్రమం. ఆయన క్షమించాడు, అదే క్రమం. ఆయన విధేయుడయ్యాడు, అదే క్రమం. ఈ మూలరాయికి అన్ని రాళ్ళు సెట్ అవ్వాలా. ఆయన చేతిలో కానుకలు చూసి సంతోషించిన కాదు. ఆయన చేతిలో గుండు నూలు ఉనుట చూసి సంతోషించ. అంటే క్రమం. అన్ని క్రమంగా ఉన్నాయా లేదా? లైన్ ప్రకారం కడుతున్నారు లేదా? ఓ పొలోమని కట్టుకెళ్ళిపోతాం కదా, ఓ క్రమంలో ఉన్నామా లేదా? మేము ఏ వాళ్ళ నుంచి కాదండి, 50 సంవత్సరాలుగా క్రైస్తవులమండి, సంఘ పెద్దలమండి, ఫస్ట్ నుంచి మేమే ఉన్నామండి. కరెక్ట్, శభాషో. లైన్ మీద ఉన్నావా? తప్పావా? గుండు నూలు చేతులు ఉన్నాయా? ఎప్పటికప్పుడు చూసుకుంటున్నావా? క్రమంలో లోబడి ఉన్నావా? ఏమాత్రం తేడా లేకుండా సాగుతుందా బండి? ప్రభు వాక్యము నీతో మాట్లాడుతుంది పూట. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరు క్రమశిక్షణతో ఉంటున్నారో, ఎవరు ఉపదేశ క్రమంలో ఉంటున్నారో, ఎవరు సంఘ క్రమాల్లో ఉంటున్నారో, ఎవరు కొట్టబడి చెక్కబడి సరిగా అమర్చబడుతున్నారో వారి దగ్గర ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముఖ్యమైన మాటలు 3 చెప్పండి. 1, ఆయన వైపుగా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు. మండుచున్న పొదను దగ్గరికి వస్తున్న వారిని నేను చూస్తున్నాడు. క్రమముగా కట్టబడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు. కానుకలు వేస్తున్న వారందరినీ చూస్తున్నాడంట ఆయన. నోటు సన్నగా మడత పెట్టి పైనుంచి వేసినా చూస్తున్నాడు, ఎట్టబెట్టి వేసినా చూస్తున్నాడు. స్థిర ఆస్తులు అమ్మి వేసినా చూస్తున్నాడు, సగం బీరవాలో పెట్టి తెచ్చినా చూస్తున్నాడు, మొక్కుకొని చెల్లించినా చూస్తున్నాడు, చెల్లించకపోయినా చూస్తున్నాడు, 2 కాసులే వేసినా చూస్తున్నాడు. ఎవరు స్తోత్రం చెప్పట్లేదే? 2 కాసులు అనేసరికి మన రేంజ్కి చాలా తక్కువ, పరువు తక్కువ అని స్తోత్రం చెప్పట్లేదా? భలేవరండి బాబు, మనందరికన్నా ఆవిడ ఎక్కువ అని చెప్పాడు యేసుప్రభు వారు. ఎందుకంటే మనందరం మనకున్న దాంట్లోంచి చేస్తాం, మొత్తం వేసేసిందంట. ఆయన ఏమి చేయుచున్నాడు? కానుకలు వేయుచున్న వారిని చూస్తున్నాడు మందిరంలో. ఏ దైవజనుడు చోట అవసరం లేదు, ఆయన చూసేది. ఈ పూటకి 4 ముక్కలు చాలు, శ్రద్ధగా వినండి. ఆయన మీ వైపు చూస్తున్నాడు. ఆమేనండి. ఏ దిక్కునకు తిరిగాడు? మీ దిక్కుకే తిరిగాడు, నిన్నే చూస్తున్నాడు.
ఎందుకని ఆటంకములను దాటి తనను తాకుటకు ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నాడు. చల్లారిపోయిన స్థితులు కాదని మండుతూ ప్రకాశిస్తున్న దీపం వైపు చూస్తున్న వారిని చూస్తున్నాడు. ఆమేన్. ఏదో రకరకాల బోధలు కొట్టుకుపోకుండా క్రమములో ఉపదేశములో కట్టబడుతున్న వారిని చూస్తున్నాడు. చివరిగా తమకున్న దాన్ని దేవునికి ఇచ్చుచున్న వారిని చూస్తున్నాడు. నీ వైపే చూస్తున్న దేవుడి రాత్రి నీ ఎదుట ఉన్నాడు. ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ క్రమాల్లో ఉన్నావా? ఆయన భూలోకము చూస్తే అది చెడిపోయిందంట. గెత్సేమనుల శిష్యులు చూస్తే నిద్రపోతున్నారట కదా. నువ్వేం చేస్తున్నావు? ఎలాగైనా ఈ ఉపవాస కూడికలో నేను ప్రభు సింహాసనాన్ని చేరుకోవాలి, ఆయన వస్త్రపు చెంగునైనా తాకాలి, నా కన్నీరు ప్రభు పాదాలని తాకాలి అని ఆరాటపడుతున్నావా? నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఎలాగ ఇన్ని ఆటంకాల మధ్యలో కూడా ఆయన వస్త్రమును తాకాలని ప్రయాసపడుతున్నావు. చల్లారిపోయిన క్రైస్తవ మధ్యలో మండుతున్న ఒక దీపం దగ్గరికి పరిగెత్తుకొస్తున్నావు. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇష్టానుసారంగా సుఖభోగాల కాకుండా క్రమములో మూలరాయికి తగ్గట్టుగా కట్టబడుతున్న ఆరాటములు నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీకున్న కొంచెమైనా దేవుని సేవకి ఇవ్వడానికి మనసు పడుతున్నావు చూడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎవరి వైపు చూశాడో వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. ఆయన దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఆయన ఇశ్రాయేలును దృష్టించెను, వారి ఎందు లక్ష్యం ఉంచెను. అంతే, వారి 400 సంవత్సరాల బానిసత్వం పోయింది, విమోచించబడ్డారు. ఈ రాత్రి ప్రభువుని వైపు చూడాలంటే ఈ అనుభవంలో నువ్వు రావాలి.